ఇంకొక అడుగు వేసేలోగా నిస్తేజమైన విండ్సర్ సుందరమైన సెయింట్ జేమ్స్గా మారిపోయింది. ఒక గదిలోని ఉక్కబోసుకునే వాతావరణానికి బదులుగా ప్రకాశవంతమైన చిత్రపటాలు, మెరుగుపెట్టిన వెండి వస్తువులు వచ్చాయి. మరియు ఆ పిచ్చి రాజు గొణుగుడుకు బదులుగా ఒక భారమైన నిశ్శబ్దం స్థానంలోకి వచ్చింది. ఒక అలంకరించిన బల్ల వద్ద, తల వద్ద కుర్చీలో ఆసక్తి లేని ముఖంతో ఒక మనిషి కూర్చున్నాడు. ఒక వైన్ గొబ్లెట్ను గట్టిగా పట్టుకుని, మీరు ఆలస్యం చేశారు అని ప్రిన్స్ రీజెంట్ గమనించారు. క్షమించండి అని కెల్ మరీ చిన్నదిగా తల వంచి చెప్పాడు. నాకు ఒక పని ఉంది. యువరాజు తన కప్పును కింద పెట్టాడు. మాస్టర్ కెల్, నేనే నీ పని అనుకున్నాను. కెల్ నిటారుగా నిలబడ్డాడు. మహారాజా, నా ఆదేశాలు ముందుగా రాజుగారిని చూసుకోవాలని, నువ్వు అతన్ని అల్లరి చేయకుండా ఉంటే బాగుండును అన్నాడు ప్రిన్స్ రీజెంట్. అతని పేరు కూడా జార్జ్ గ్రే అనే పేరును కెల్ ఇష్టపడలేదు. తండ్రి పేర్లను కొడుకులు తీసుకోవడం అనే లండన్ అలవాటు అనవసరమైనది మరియు గందరగోళపరిచేది అని కెల్ భావించాడు. కాని అతను తన చేతితో విసుగ్గా తలుపుతూ, అది అతని ఉత్సాహాన్ని పెంచుతుంది అన్నాడు. అది చెడ్డ విషయమా అని కెల్ అడిగాడు. అతని విషయంలో అవును. తర్వాత అతను ఉన్మాదంలో పడతాడు. బల్లల మీద నాట్యం చేస్తూ, మాయాజాలం మరియు ఇతర లండన్ల గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఈసారి నువ్వు అతని కోసం ఏ తంత్రం చేశావు? అతను ఎగరగలడని నమ్మించావా? కెల్ ఆ తప్పును ఒక్కసారే చేశాడు. తన తర్వాతి పర్యటనలో ఇంగ్లాండ్ రాజు దాదాపుగా కిటికీలోంచి బయటకు దూకినట్లు అతనికి తెలిసింది. అది కూడా 3వ అంతస్తు నుండి. నేను ఎలాంటి ప్రదర్శనలు ఇవ్వలేదని నీకు హామీ ఇస్తున్నాను. యువరాజు జార్జ్ తన ముక్కు పుటం పట్టుకున్నాడు. అతను పాత రోజుల్లా నోరు అదుపులో ఉంచుకోలేడు. అందుకే అతన్ని తన గదికే పరిమితం చేశారు. అంటే బంధించారు కదా. యువరాజు జార్జ్ బల్ల అంచుపై తన చేతిని జార్చాడు. విండ్సర్ ఉంచడానికి సరైన గౌరవప్రదమైన ప్రదేశం, గౌరవప్రదమైన జైలు అయినా జైలునే కదా అని కెల్ అనుకుని, తన కోటు జేబులోంచి 2వ లేఖను తీశాడు. మీ ఉత్తర ప్రత్యుత్తరాలు. ఆ యువరాజు ఆ లేఖను చదువుతున్నప్పుడు అతన్ని అక్కడే నిలబెట్టాడు. దాని నుండి వచ్చే పూల సువాసన గురించి అతను ఎప్పుడూ ఏమీ అనలేదు. ఆ తర్వాత తన కోటు లోపలి జేబు నుండి సగం రాసిన జవాబును బయటకు తీసి దాన్ని పూర్తి చేసే వరకు కూడా కెల్ను చికాకు పెట్టాలనే ఉద్దేశంతో అతను కావాలనే నెమ్మదిగా చదువుతున్నాడు. కాని కెల్కు దానితో పట్టింపు లేదు. బంగారు పూతపూసిన బల్ల అంచుకు తన వేళ్లను తట్టడం ద్వారా అతను సమయం గడిపాడు. అతను ప్రతిసారీ తన చిటికెన వేలి నుండి చూపుడు వేలి వరకు తీసుకున్నప్పుడు గదిలోని అనేక కొవ్వొత్తులలో ఒకటి ఆరిపోయేది. గాలి వీస్తున్నట్టుంది అని అతను పరధ్యానంగా అన్నాడు. అదే సమయంలో ప్రిన్స్ రీజెంట్ తన కలంపై పట్టు బిగించాడు. అతను ఆ లేఖను పూర్తి చేసే సమయానికి అతను 2 విరగొట్టాడు మరియు చెడ్డ మూడ్లో ఉన్నాడు. అయితే కెల్ మాత్రం తన స్వభావం బాగా మెరుగుపడినట్లు గమనించాడు. అతను ఆ లేఖ కోసం తన చేతిని చాపాడు. కాని ప్రిన్స్ రీజెంట్ దానిని అతనికి ఇవ్వలేదు. దానికి బదులుగా అతను తన బల్ల నుండి పైకి లేచాడు. కూర్చోవడం వల్ల నా శరీరం పట్టేసింది. నాతో పాటు నడుద్దాం. ఆ ఆలోచన కెల్కు అంతగా నచ్చలేదు. కాని ఖాళీ చేతులతో వెళ్లలేనందున అతను సరే చెప్పవలసి వచ్చింది. అయితే అంతకు ముందు అతను బల్లమీద ఉన్న యువరాజు యొక్క సరికొత్త, విరగని కలంను జేబులో వేసుకున్నాడు. నువ్వు నేరుగా వెనక్కి వెళ్తావా అని యువరాజు కెల్ను ఒక హాలులోంచి తెరతో సగం కప్పబడిన ఒక రహస్య తలుపు వద్దకు తీసుకువెళ్తూ అడిగాడు. త్వరలో అన్నాడు కెల్, ఒక అడుగు వెనుకబడి. రాజభటులలో 2 సభ్యులు హాలులో వారితో చేరారు మరియు ఇప్పుడు నీడల్లా వారి వెనుక జారుకున్నారు. కెల్ వారి కళ్ళు తనపైనే ఉన్నాయని అనుభూతి చెందాడు మరియు ఎంతవరకు వారి అతిథి గురించి వారికి చెప్పబడిందని కెల్కి అనిపించింది. రాజకుటుంబీకులు ఎప్పుడూ తెలుసుకోవాలని భావిస్తారు. కాని వారి సేవలో ఉన్నవారి అవగాహన విషయాన్ని వారి విచక్షణకే వదిలేస్తారు. నీ పని నాతో మాత్రమే అనుకున్నాను అన్నాడు యువరాజు. నేను మీ నగరానికి అభిమానిని అని కెల్ తేలికగా బదులిచ్చాడు. మరియు నేను చేసే పని శక్తిని హరించివేస్తుంది. నేను కాస్త నడకకు వెళ్లి గాలి పీల్చుకుని ఆపై తిరిగి వస్తాను. యువరాజు పెదవులు పలుచగా, ముఖం గంభీరంగా ఉంది. నగరంలోని గాలి గ్రామీణ ప్రాంతాలలోలాగా ఉత్సాహాన్ని నింపేదిగా లేదని నా భయం. మమ్మల్ని మీరు ఏమంటారో? గ్రే లండన్ అని పిలుస్తారా? ఈ రోజుల్లో ఆ పేరు చాలా సరైనదిగా ఉంది. రాత్రి భోజనానికి ఉండిపోండి. ఆ యువరాజు దాదాపు ప్రతి వాక్యాన్ని ఒక పూర్తి విరామంతో ముగించేవాడు. ప్రశ్నలను కూడా. రై కూడా అలాగే ఉండేవాడు. మరియు కెల్లేమో అనుకున్నాడు, చిన్నప్పటి నుండి ఎప్పుడూ కాదు అనే మాట వినకపోవడం వల్లనేమో అని, ఇక్కడ నీకు బాగుంటుంది అని యువరాజు పట్టుబట్టాడు. వైన్ మరియు సహవాసంతో నిన్ను పునరుత్తేజపరుస్తాను. అది చాలా దయగల ఆఫర్గా అనిపించింది.
కానీ ప్రిన్స్ రీజెంట్ దయ వల్ల ఏ పని చేయరు. నేను ఉండలేను అన్నాడు కెల్. నేను పట్టుబడుతున్నాను. బల్ల సిద్ధంగా ఉంది. మరి ఎవరు వస్తున్నారు అని కెల్ ఆశ్చర్యపోయాడు. యువరాజుకు ఏమి కావాలి? అతన్ని ప్రదర్శనకు పెట్టడానికా? మరే ఇతర కారణం లేకపోయినా చిన్నవాడు జార్జ్ రహస్యాలను ఇబ్బందికరంగా భావించేవాడు. ప్రదర్శనలనే ఇష్టపడేవాడు. కాని అతనిలో ఎన్నో లోపాలు ఉన్నప్పటికీ ఆ యువరాజు తెలివితక్కువవాడు కాదు. కేల్ లాంటివారికి ప్రత్యేకంగా నిలబడే అవకాశం తెలివితక్కువవాడే ఇస్తాడు. బూడిద రంగు లండన్ చాలా కాలం క్రితమే మాయాజాలాన్ని మరచిపోయింది. వారికి దానిని గుర్తుచేసేది కెల్ కాదు. అద్భుతమైన దయ, మహారాజా. కానీ నేను ప్రదర్శన ఇవ్వడం కంటే ఒక దెయ్యంగా ఉండటమే నాకు మేలు. కెల్ తన తల వంచాడు. దాంతో అతని రాగి రంగు జుట్టు కళ్ల నుండి జారిపడింది. అది ఎడమ కంటి స్పష్టమైన నీలి రంగును మాత్రమే కాక కుడి కంటి నిటారుగా ఉన్న నలుపును కూడా బయటపెట్టింది. ఒక నలుపు. అది కంటి అంచు నుండి అంచుకు వ్యాపించి తెల్లని భాగం, కనుపొర రెండింటినీ నింపివేసింది. ఆ కంటిలో మానవత్వం అనేదే లేదు. అది స్వచ్ఛమైన మాయ. ఒక రక్త మంత్రగాడి గుర్తు. ఒక అంటారీది తనను చూసి కళ్ళు కలిపినప్పుడు ప్రిన్స్ రీజెంట్ కళ్లలో కెల్ కనిపించిన భావాలను ఆస్వాదించాడు. జాగ్రత్త, అసౌకర్యం మరియు భయం. మన ప్రపంచాలు ఎందుకు వేర్వేరుగా ఉంచబడ్డాయో మీకు తెలుసా మహారాజా? అతను యువరాజు సమాధానం కోసం వేచి ఉండలేదు. మీ ప్రపంచాన్ని సురక్షితంగా ఉంచడానికే. మీరు చూడండి, యుగాల క్రితం అవి ఇంత వేర్వేరుగా ఉండేవి కావు. నీ ప్రపంచానికి, నా ప్రపంచానికి, ఇంకా ఇతర ప్రపంచాలకు మధ్య తలుపులు ఉండేవి, మరియు కొంచెం శక్తి ఉన్న ఎవరైనా వాటి గుండా ప్రయాణించగలిగేవారు. మంత్రమే దాటి వెళ్లగలిగేది. కానీ మంత్రం గురించిన విషయం ఏమిటంటే అని కెల్ జోడించాడు, అది దృఢ సంకల్పం ఉన్నవారిని, బలహీన మనస్సు ఉన్నవారిని వేధిస్తుంది. మరియు ఆ ప్రపంచాలలో ఒకటి తనను తాను ఆపుకోలేకపోయింది. ఆ ప్రజలు మాయాజాలంపై ఆధారపడి జీవించారు. ఆ మాయాజాలం వారిపై ఆధారపడి వారి శరీరాలను, మనస్సులను, ఆ తర్వాత వారి ఆత్మలను కూడా తినేసింది. బ్లాక్ లండన్ అని ప్రిన్స్ రీజెంట్ గుసగుసలాడాడు. కెల్ తలూపాడు. అతను ఆ నగరానికి దాని రంగు గుర్తును ఇవ్వలేదు. ప్రతి ఒక్కరికీ, కనీసం రెడ్ లండన్ మరియు వైట్లోని ప్రతి ఒక్కరికీ, మరియు గ్రేలో ఏదైనా తెలిసిన కొద్దిమందికి బ్లాక్ లండన్ పురాణ కథ తెలుసు. అది పడుకునే ముందు చెప్పే కథ. ఒక పరిశీలన కథ. ఒక హెచ్చరిక. ఇకపై లేని ఆ నగరం మరియు ప్రపంచం గురించి. బ్లాక్ లండన్కు, మీ లండన్కు మధ్య ఏమి ఉమ్మడి ఉందో మీకు తెలుసా? మీ ఉన్నతత్వమా? ప్రిన్స్ రీజెంట్ కళ్ళు చికిలించారు. కాని అతను మధ్యలో అడ్డుకోలేదు. రెండింటిలోనూ సంయమనం లేదు అన్నాడు కెల్. రెండూ అధికారం కోసం ఆరాటపడుతున్నాయి. మీ లండన్ ఇంకా ఉనికిలో ఉండటానికి ఏకైక కారణం, అది వేరు చేయబడింది. అది మరచిపోవడం నేర్చుకుంది. మీరు అది గుర్తుంచుకోవాలని కోరుకోవడం లేదు. కెల్ చెప్పని విషయం ఏమిటంటే, బ్లాక్ లండన్ సిరలలో మాయాజాలం నిక్షిప్తమై ఉండగా, గ్రే లండన్లో అది దాదాపుగా లేదు. అతను ఒక విషయాన్ని నొక్కి చెప్పాలనుకున్నాడు. మరియు అతని చూపుల బట్టి అతనికి అది తెలిసినట్టుంది. ఈసారి అతను లేఖ కోసం తన చేయి చాచినప్పుడు యువరాజు నిరాకరించలేదు, లేదా తట్టుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. కెల్ దొంగిలించిన కలంతో పాటు ఆ చర్మపు కాగితాన్ని తన జేబులో పెట్టుకున్నాడు. ఎప్పటిలాగే, మీ ఆతిథ్యానికి ధన్యవాదాలు అతను అతిశయోక్తిగా వంగి చెప్పాడు. ప్రిన్స్ రీజెంట్ తన వేళ్లను ఒక్కసారి చటపటలాడించగానే ఒక గార్డు వచ్చాడు. మాస్టర్ కెల్ తాను వెళ్లే చోటికి చేరేలా చూడు. ఆ తర్వాత మరో మాట మాట్లాడకుండా అతను తిరిగి గంభీరంగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. రాజసైనికులు కెల్ను పార్కు అంచుకు చేర్చారు. అతని వెనుక సెయింట్ జేమ్స్ ప్యాలెస్ భారీగా కనిపించింది. ముందు గ్రే లండన్ విస్తరించి ఉంది. అతను లోతుగా శ్వాస తీసుకుని గాలిలో పొగ రుచిని చవిచూశాడు. ఇంటికి తిరిగి వెళ్లాలనే అతని తొందర ఎంతగా ఉన్నప్పటికీ, అతను చూసుకోవాల్సిన కొన్ని పనులు ఉన్నాయి, మరియు వాటిని పూర్తి చేసిన తర్వాత రాజు అనారోగ్యం మరియు యువరాజు వైఖరిని చక్కదిద్దిన తర్వాత కెల్కు ఒక డ్రింక్ అవసరమనిపించింది. అతను తన చొక్కా చేతులను దులిపేసుకుని, కాలర్ సరిచేసుకుని, నగర మధ్యభాగం వైపు బయలుదేరాడు. అతని పాదాలు అతన్ని సెయింట్ జేమ్స్ పార్క్ గుండా, నది పక్కన సాగిపోతున్న ఒక పొడవైన మట్టి దారిలోకి తీసుకువెళ్లాయి. సూర్యుడు అస్తమిస్తున్నాడు, మరియు గాలి స్వచ్ఛంగా లేకపోయినా చల్లగా ఉంది. ఒక శరదృతువు గాలి అతని నల్ల కోటు అంచులను కదిలిస్తోంది. అతను ఆ ప్రవాహానికి అడ్డంగా ఉన్న ఒక చెక్క కాలిబాటను చేరుకున్నాడు. దానిని దాటుతున్నప్పుడు అతని బూట్ల శబ్దం నెమ్మదిగా వినిపించింది. కెల్వంతెన మధ్యలో ఆగాడు. వెనుక వైపున బకింగ్హామ్ హౌస్ దీపాల కాంతితో, ముందు వైపున థేమ్స్ నదితో ప్రకాశిస్తూ ఉంది.
చెక్క పలకల కింద నుండి నీరు నెమ్మదిగా గలగలలాడుతోంది. మరియు అతను తన మోచేతులను కంచెపై ఆనించి దానిలోకి తదేకంగా చూశాడు. అతను ఉదాసీనంగా తన వేళ్లను కదిలించినప్పుడు ప్రవాహం ఆగి, నీరు నిశ్చలంగా, గాజులా నునుపుగా అతని కింద నిలిచిపోయింది. అతను తన ప్రతిబింబాన్ని పరిశీలించాడు. కెల్ అద్దంలోకి చూస్తున్నట్లు గమనించినప్పుడల్లా, "నువ్వు అంత అందంగా ఏమీ లేవు" అని రై అనేవాడు. "నాలో నేను తనివి తీర్చుకోలేను" అని కెల్ సమాధానమిచ్చేవాడు. అతను తనను తాను ఎప్పుడూ చూసుకోనప్పటికీ, అయినా తన మొత్తాన్ని కాదు, కేవలం తన కంటిని మాత్రమే. తన కుడి కంటిని. మంత్రాలకు ప్రసిద్ధి చెందిన రెడ్ లండన్లో కూడా ఆ కన్ను అతన్ని అందరి నుండి వేరుగా ఉంచేది. ఎల్లప్పుడూ అతన్ని ఒక అన్యుడిగా ముద్రవేసేది. కెల్కుడి వైపు నుండి ఒక కిలకిల నవ్వు వినిపించింది. దానితో పాటు ఒక మూలుగు, మరియు మరికొన్ని స్పష్టంగా వినిపించని శబ్దాలు, మరియు అతని చేతిలోని ఉద్రిక్తత అంతా పోయింది. అతని కింద నుండి ప్రవాహం మళ్లీ కదిలింది. ఆ పార్క్ లండన్ వీధులకు, ఆ తర్వాత వెస్ట్మిన్స్టర్ యొక్క భారీ ఆకారానికి దారి ఇచ్చే వరకు అతను నడుస్తూనే ఉన్నాడు. కెల్కు ఆ అబ్బీ అంటే ఇష్టం, మరియు అతను ఒక పాత స్నేహితుడిని పలకరించినట్లు దాని వైపు తల ఊపాడు. ఆ నగరం యొక్క బూడిద, మురికి, రద్దీ మరియు పేదరికం ఉన్నప్పటికీ, రెడ్ లండన్లో లేని ఒక విషయం దానికి ఉంది: మార్పును ప్రతిఘటించే శక్తి. శాశ్వతంగా నిలిచి ఉండే వాటి పట్ల గౌరవం, మరియు అలాంటి దాన్ని సృష్టించడానికి పట్టే శ్రమ. ఆ మఠాన్ని నిర్మించడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది. ఇంకెన్ని సంవత్సరాలు అది నిలబడుతుంది? రెడ్ లండన్లో ఋతువులు మారినంత తరచుగా అభిరుచులు మారుతాయి. వాటితో పాటు భవనాలు కూలిపోతాయి, వేర్వేరు రూపాల్లో మళ్లీ నిర్మించబడతాయి. మంత్రం విషయాలను సులభతరం చేసేది. కొన్నిసార్లు, అని కెల్ అనుకున్నాడు, అది విషయాలను చాలా సులభతరం చేసేది. స్వదేశంలో తాను ఒక చోట పడుకుని మరో చోట మేల్కొన్నట్లు అనిపించే రాత్రులు కొన్ని ఉన్నాయి. కానీ ఇక్కడ వెస్ట్మిన్స్టర్ అబ్బే ఎల్లప్పుడూ అతన్ని స్వాగతించడానికి వేచి ఉన్నట్లు నిలబడి ఉండేది. అతను ఆ ఎత్తైన రాతి నిర్మాణం పక్కనుంచి, బండ్లతో కిక్కిరిసిన వీధుల గుండా, మరియు దానిని ఆనుకుని ఉన్న ఒక ఇరుకైన దారిలోకి వెళ్లాడు. మతో కప్పబడిన రాళ్ల గోడలతో ఉన్న డీన్ యొక్క పెరటిని ఆనుకుని ఉన్న సన్నని దారిలో, రథాలతో కిక్కిరిసిన వీధుల గుండా, ఆ తైన రాతి నిర్మాణం పక్కనుంచి అతను వెళ్లాడు. ఆ సన్నని దారి మరింత ఇరుకుగా మారి, చివరికి ఒక సత్రం ముందు ఆగింది. ఇక్కడ కెల్ కూడా ఆగి, తన కోటును తీసివేశాడు. అతను దాన్ని మరోసారి కుడి నుండి ఎడమకు తిప్పి, ఆ నల్లటి బటన్ల వస్తువును, మరింత నిరాడంబరంగా, వీధులలో వాడినట్టుగా కనిపించే దానికోసం మార్చాడు. అదే అంచులు ఊడిపోతున్న, మోచేతులు రుద్దుకుపోయిన గోధుమ రంగు, పొడవాటి కాలర్ ఉన్న జాకెట్. అతను జేబులను తట్టి చూసుకుని, తాను సిద్ధంగా ఉన్నానని సంతృప్తిపడి లోపలికి వెళ్లాడు.